బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంగళగిరి టీడీపీ ఆఫీస్ లో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ కు వినతులు వెల్లువలా వచ్చాయి. ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు ప్రజా దర్బార్ కు భారీగా తరలి వచ్చారు. రోడ్డుపై వరకు క్యూ లైన్ ఏర్పడింది. ఉదయం నుంచి మంత్రి లోకేష్ వినతులు స్వీకరిస్తున్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అప్పటికప్పుడే సమస్యల పరిష్కారం కోసం సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్. మాధవి, మంగళగిరి టీడీపీ కార్యాలయంలో వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. ఈరోజు మంత్రి నారా లోకేష్ 70వ ఏదైతే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారో ఆయన ఇప్పుడు వరకు కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 70వసారి ఇది ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచే టీడీపీ కేంద్ర కార్యాలయం దగ్గర కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, తమ సమస్యలను విన్నవించుకునేందుకు కిలోమీటర్ల మేర బారులు తీరారని చెప్పుకోవచ్చు. లోకేష్ కూడా ఉదయం 11 గంటల నుంచి ఇప్పుడు కూడా కార్యకర్తల్ని కలుస్తూనే ఉన్నారు. వేలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా తమ సమస్యలు చెప్పుకునేందుకు అందరూ కూడా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి బాట పట్టారని చెప్పుకోవచ్చు. అందరూ తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. లోకేష్ కూడా చాలా ఓపికగా నిల్చొని అప్పటి నుంచి కూడా దాదాపు 11 గంటల నుంచి ఇప్పుడు వరకు కూడా ఆయన నిలబడే ఉన్నారు. ఇంకా చూస్తూనే ఉన్నారు. ఇంకా ప్రజల వినతులు ఇస్తూనే ఉన్నారు. అక్కడికక్కడ ఎవరైతే తన స్టాఫ్కి ఆదేశాలు జారీ చేస్తున్నారు, ఇమీడియట్గా వారికి న్యాయం చేయాలనే ఏవైతే ఆ వినతులను చూసి ఇమీడియట్గా ఆర్డర్స్ అయితే పాస్ చేస్తున్నారు. తన కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్నారు. సంబంధిత శాఖలతో మాట్లాడి వారికి న్యాయం చేయాలని కూడా చెప్తున్నారు. ఇప్పటికే వేలాది మంది వికలాంగులు వచ్చారు, వృద్ధులు వచ్చారు. అనేక సమస్యలపై అనంతపురం నుంచి, శ్రీకాకుళం నుంచి, ఎక్కడెక్కడ రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చారు. అయితే ఎక్కువగా మనకి ఇక్కడ రెవెన్యూకి సంబంధించిన విషయాలన్నీ కూడా వస్తున్నాయి. వాటిని కూడా పరిశీలిస్తామని లోకేష్ హామీ ఇస్తున్నారు. చాలా ఓపికగా సమాధానం ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంతసేపు వినతులు స్వీకరించే సామాన్య విషయం కాదు. దాదాపు 4 గంటల పైనుంచి కూడా ఆయన నిలబడే ఉన్నారు. ముసలివారు, పెద్దలు, వృద్ధులు అందరికి కూడా ఆయన సరిగా సమాధానం చెప్తూ ఆ సమస్యలు పరిష్కరించే విధంగా కూడా మాట్లాడుతున్నారు. పార్టీకి సంబంధించిన నేతలు వచ్చినా కూడా వారితో కూడా మాట్లాడుతున్నారు. అందరూ కూడా వచ్చిన వారంతా కూడా చాలా సాటిస్ఫై అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే లోకేష్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వినతులు స్వీకరిస్తున్నారనేపాటికి వేలాది మంది ఉదయం 7 గంటలకే కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఏదైతే మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం బయట కూడా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కూడా ఉంది. ఈ స్థాయిలో ప్రజలు లోకేష్ వస్తున్నారు. లోకేష్కి అర్జీ ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకంతో అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా ఇక్కడ అంతా కూడా ఆ పార్టీ కార్యాలయం కూడా అందరికీ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. మంచినీరు కావచ్చు, ఆహారం కూడా అందిస్తున్నారు. ఉదయం నుంచి కూడా కంటిన్యూగా ఈ ప్రాసెస్ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు కూడా ఇంకా దాదాపు 500 మంది ఇంకా అర్జీలు ఇవ్వడానికి వెయిట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. లోకేష్ కూడా ఎటువంటి చిరాకు లేకుండా అందరితో నవ్వుతూ, పలకరిస్తూ, ఆప్యాయంగా మాట్లాడుతూ వారి సమస్యలు పరిష్కరించేందుకు ఆయన కృషి చేస్తున్నారు. అందరికీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. అవసరమైతే వేరే అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా లోకేష్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా ఓపికగా సమాధానం అయితే చెప్తున్నారు. ఎక్కువ సంబంధించి పెన్షన్లకు సంబంధించిన సమస్యలు కూడా ఆయన దృష్టికి తీసుకొస్తున్నారు. పెన్షన్లపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే రాజకీయ కక్ష సాధింపులో భాగంగా పెన్షన్లు తీసేశారని కూడా చాలామంది లోకేష్కి ఫిర్యాదు చేస్తున్నారు. అవన్నీ కూడా ఇమీడియట్గా వీళ్ళైన తొందరలోనే పరిష్కరించి వారికి పెన్షన్లు ఇచ్చే విధంగా కూడా కృషి చేస్తానని లోకేష్ హామీ ఇస్తున్నారు. రెవెన్యూ సమస్యలపై కూడా ఇమీడియట్గా రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. ఇమీడియట్గా సమస్యలు పరిష్కరించండి, వాస్తవం ఏంటో తెలియపరచండి అని కూడా చెప్తున్నారు. మొత్తానికి నారా లోకేష్ పార్టీ కేంద్ర కార్యాలయం రావడం పట్ల చాలా కార్యకర్తలు, నాయకులు, ఏదైతే ప్రజలు కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. మాధవి, అంటే వచ్చినటువంటి ప్రజల నుంచి ఎక్కువ సమస్యలు ఏ అంశానికి సంబంధించి వినతులు అందిస్తూ ఉన్నారు? అలాగే మరోవైపు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు కదులుతుంది. రానున్న రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు ఉండే అవకాశం ఉంటుంది? అంటే డెఫినెట్గా నారా లోకేష్కి పెన్షన్కి సంబంధించి అందరూ అడుగుతూ ఉన్నారు. పెన్షన్లపై ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా గత ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ని ఒక్క పెన్షన్ కూడా తీసేయలేదు. కానీ గత ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలు అనే పేరుతో చాలామంది పెన్షన్లు తీశారు. వారంతా కూడా ఇప్పుడు మమ్మల్ని యాడ్ చేయండి, నాకు పెన్షన్ ఇప్పించండి, గతంలో రాజకీయ కక్ష సాధింపులో మా పెన్షన్లు తీసేస్తారని లోకేష్కి ఫిర్యాదు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం పాలసీగా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. లోకేష్ కూడా దాని పట్ల హామీ ఇస్తున్నారు. మరోవైపు రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ఏదైతే ల్యాండ్స్ కావచ్చు, ఇళ్ల స్థలాల విషయంలో కావచ్చు, అదేవిధంగా పొలాల విషయంలో కావచ్చు, ఏదైతే సరిహద్దు తగాదాలు కావచ్చు,
వ్యక్తిగత ఇష్యూస్ అన్ని కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అవన్నీ కూడా ఏదైతే రెవెన్యూ యంత్రాంగానికి రెఫర్ చేస్తూ ఉన్నారు, ఎంఆర్ఓలు కావచ్చు, గ్రామ స్థాయిలో విఆర్ఓలు కావచ్చు, వారంతా కూడా సమస్యను పరిష్కరించమని ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. అవి కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని కూడా లోకేష్ అయితే వారికి స్పష్టంగా చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా గత ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు బనాయించారో అక్రమ కేసులకు సంబంధించి కూడా ఇక్కడ ఫిర్యాదులు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా లోకేష్ హామీ ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిపై అక్రమ కేసులున్నా కూడా వాటిని పరిశీలించి తీరుతాం, ఏదైతే చట్టబద్ధంగానే ఆ వ్యవహారాలన్నీ జరుగుతాయని కూడా వారికి స్పష్టంగా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇదే విధంగా ప్రజా దర్బార్లో ప్రజా సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్తారు. ఓ పక్క చంద్రబాబు ఎక్కడికైనా టూర్కి వెళ్ళినా ఆయన ఒక ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. లోకేష్ కూడా అదే విధమైన వినతులు అయితే స్వీకరిస్తూ ఉన్నారు. రవిచంద్, అంటే రీసెంట్గా వచ్చిన మొంతా తుఫాన్ ప్రభావం ముఖ్యంగా చెప్పాలంటే రైతుల కంటతడి పట్టించింది. సో ఆ విషయంలో ఎలా ఫోకస్ చేస్తున్నారు, ఎలా ముందుకెళ్ళబోతున్నారు? అంటే డెఫినెట్గా మీరు చెప్పినట్టు మొన్న వచ్చిన తుఫాను నేపథ్యంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ముందు జాగ్రత్త చర్యగా చంద్రబాబు మనం చూస్తూనే ఉన్నాం. ఆయన వారం రోజుల ముందు నుంచే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రత్యేకంగా సీనియర్ ఆఫీసర్ని ఆయా జిల్లాలకు ఇన్ఛార్జీలుగా వేశారు. ఆయన ఆర్టీజీఎస్లో ఉండి పర్యవేక్షించారు. నారా లోకేష్ మంత్రిగా ఉండి కూడా ఆర్టీజీఎస్లో కూర్చొని 24 గంటలు కూడా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి సహాయ చర్యలకు సంబంధించి ఆయన కూడా మొత్తం మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. ఏదైతే పంట నష్టం ఎక్కువగా ఉన్నట్టు అంచనాలు వేశారు. ఇప్పటికే ఎమ్యునరేషన్ జరుగుతోంది. ఇప్పుడు వరకు ప్రాథమిక అంచనా ప్రకారం 5,000 కోట్ల పైన నష్టం జరిగిందని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించిన అంచనాలన్నీ కూడా కేంద్రానికి పంపిస్తున్నారు. కేంద్రం సహాయం చేసిన తర్వాత రాష్ట్ర ప్రజలకు కూడా మరింత సహాయం చేసే అవకాశం ఉంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తుఫాను సహాయ చర్యల్లో భాగంగా ఈ స్థాయిలో ఎవరు సహాయం చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. థ్యాంక్ యూ రవిచంద్.